వందలో కేవలం 10 మందో, 15 మందో సక్సెస్ అవుతున్నారు. మిగతా 85 మంది ఫెయిల్ అయిపోతున్నారు. లేదంటే 90 మంది ఫెయిల్ అయిపోతున్నారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఒకే ఒక్క రీజను. అది నీకు తెలుసు, కానీ నీకు తెలిసినా నువ్వు దాన్ని పట్టించుకోవట్లా. ఆ రీజన్ ఏంటో చెప్పనా? ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంది. నీకేమిష్టమో నీకు తెలుసు. ఏం చెయ్యాలో కూడా నీకు బాగా తెలుసు. కానీ నీకు తెలియనిదల్లా ఏంటంటే స్టెప్ తీసుకోవడం, మొదలు పెట్టడం. ఇలా ఎలా మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, అసలు మొదలు పెట్టొచ్చా లేదా, మొదలు పెడితే ఏమవుతుంది అనే రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనతో మొదలు పెట్టకుండానే నువ్వు ఓడిపోతున్నావు. ఇంక దీంట్లో ఛాలెంజ్ ఏముంది, దీంట్లో టాస్క్ ఏముంది, కంప్లీట్ అయిపోయింది అక్కడతో. మొదలు పెట్టట్లేదు, ఓడిపోతున్నావు. అది నీ తప్పు. నేనేమంటున్నానంటే ఇక్కడ మొదలు పెట్టేసిన తర్వాత అయితే ఓటమి గెలుపు రెండూ ఉంటాయి. సాటిస్ఫాక్షను లేదంటే జీవితం సర్వనాశనం అయిపోవడం రెండూ ఉంటాయి. నువ్వు తీసుకునే ఫీల్డ్ ఏదైనా సరే సక్సెస్, ఫెయిల్యూరు లేదా అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతావు. ఈ 3 కేటగిరీలో ఉంటాయి. సరే, ఈ నిర్ణయం తీసుకుంటే అంటే స్టెప్ తీసుకుంటే మొదలు పెడితే ఏమైపోద్దో అని ఆలోచించుకుంటూ అక్కడే ఉన్నావు. దీనివల్ల ఏమన్నా బెనిఫిట్ పెద్దగా నీకు ఉంది అంటే గెలవడం, ఓడిపోవడం, అటు ఇటు కాకుండా ఉండిపోవడం, ఈ 3 నీకు ఇంక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమన్నా ఉందా అంటే మొదలు పెట్టకుండా ఆగిపోతే? లేదు కదా. లేదులే, ఇప్పుడు అంతా బాగానే ఉంది, శాలరీ వస్తుంది, బాగానే బ్రతుకుతున్నాను కదా, దీన్ని రిస్క్ చేసుకోవడం ఎందుకని భయపడుతున్నాను బాసు ఒక నిర్ణయం తీసుకుని మొదలు పెట్టడానికి అంటావా? అలాంటప్పుడు ఆలోచించడం మానే. ఎందుకంటే మనిషిగా మనకు ఒక అవకాశం దొరికింది, చాలా చిన్న లైఫ్. ఈ లైఫ్లో చేసేద్దాం అనుకున్నప్పుడు, మొదలు పెట్టేద్దాం అనుకున్నప్పుడు దాన్ని జీవితం మొదలు పెట్టేయాలి, ఏదోటి అవుతుంది. అంతేగాని ఉన్న ఒక లైఫ్లో అటు మొదలు పెట్టకుండా, ఇటు ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకుండా, ఏమీ లేకుండా చివరికి బుర్ర పాడు చేసేసుకుని, ఆరోగ్యాలు పాడు చేసేసుకుని ఎవరిని వదిలేస్తావు నువ్వు? అదే మొదలు పెట్టేసావు అనుకో, అయితే కొడతావు గట్టిగా, లేదనుకో నేర్చుకుంటావు, లేదనుకో అక్కడే ఉంటావు. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువేం అయిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 20,000 జాబు, 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నావు. ఏదో చేద్దాము కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ లైఫ్లో అనుకున్నావు. కొన్ని రోజులు జాబ్ చేసుకుని డబ్బులు పోజేసుకుని దిగిపోయి 1 సంవత్సరం చేసిన తర్వాత సక్సెస్ అయిందా? సరే, లేదు ఇంకెక్కడి నుంచి మన వల్ల అవ్వదు అని నువ్వు వెనక్కి వచ్చేసినా సరే, ఆ 20,000 జీతం నీకు ఇవ్వరా? ఆ 20,000 నువ్వు సంపాదించలేవా? పోన్లే, మరి వరస్ట్ ఒక 15,000 సంపాదించుకోగలవు కదా. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉండే కొద్ది మ్యాన్ పవర్కి చాలా చాలా లోటు ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఒక 2 సంవత్సరాలు నీకు నచ్చిన పని మీద సర్వశక్తులు ఒడ్డేసి, ఇంక నా దగ్గర బలం లేదు, ఇంక నా దగ్గర ప్రదర్శించడానికి నా తెలివితేటలు అన్నీ అయిపోయినాయి అనేంతలో నువ్వు కష్టపడగలుగును అంటే కనుక ఒక 2 సంవత్సరాలు నువ్వు ఏం మొదలు పెట్టాలనుకుంటున్నావో అది మొదలుపెట్టు. చాలా సిన్సియర్గా, ఎవరో ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా నీ ఫ్యామిలీ రిస్క్లోకి వెళ్లకుండా. అది ఎలా ప్లాన్ చేసుకుంటావో నీ ఇష్టం, కానీ మొదలుపెట్టే. ఎందుకంటే ఒక 2 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ పాత జీవితంలోకి వచ్చినా సరే నీకు పెద్ద చేంజెస్, నువ్వు కోల్పోయింది ఏమి ఉండదు. కాకపోతే ఇంకొంచెం కష్టపడతావు. ఆ 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఆ 2 సంవత్సరాల్లో సంవత్సరంగా ఆల్మోస్ట్ ఒక 6,000, 7,000 హైక్ పడినా ఒక 14,000 గ్రోత్ నీది కాకుండా మళ్ళీ అదే 20,000 నుంచి మొదలు పెడతావు. ఆ 2 సంవత్సరాలు పోన్లే, నువ్వు ప్రయత్నం చేసావు, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అద్భుతంగా ఎంజాయ్ చేసావు. ఆ బాధ కూడా నీకు ఎంజాయ్మెంట్. ఎందుకంటే నువ్వు ప్రయత్నించావు. అక్కడ నీ వెనకాల నుంచి ఉన్న ఇంకా 80 మంది ప్రయత్నించకుండానే, మొదలు పెట్టకుండానే ఓడిపోతున్నారు. అసలు యుద్ధానికి దిగిన తర్వాత అవతలోడి చేతిలో ఓడిపోయావు అనుకో, నువ్వు కొంత సైన్యాన్ని కోల్పోయావు. నీకు ఒక చోట కత్తి దెబ్బ తగిలింది, పోరాడావు, కానీ పరిస్థితులు అనుకూలించక, నీ సైన్యం నీకు సహకరించక ఓడిపోతావేమో తప్ప అక్కడ నువ్వు కూడా రాజే. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధంలోకి వెళితే కత్తి తెగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఉంటామా పోతామా తెలియదు అనుకునే సిచ్యువేషన్లో ఎవడైతే యుద్ధానికి దిగిపోదామని నిర్ణయించుకుని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాడో ఆడప్పుడే గెలిచేసినట్టు. మిగిలిందల్లా ఏంటంటే సంపద కావచ్చు, లేదంటే రాయల్టీ కావచ్చు, ఈ రెండింటి కోసమే, రాజ్యం కోసం ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో నీ లైఫ్లో మొదలు పెట్టకుండా ఓడిపోవడం కంటే హ్యాపీగా వెళ్ళిపోయి మొదలు పెట్టేసి ఏదో ఒకటి అవుతుంది. దిగిపోయావు అనుకో, ఎప్పుడైతే నువ్వు ఆ మొదటడికి వేసేస్తావో అప్పుడు నువ్వు గెలిచేసినట్టే. నీకు తెలియట్లేదు ఆ విషయం. మిగతా పోరాటం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న ఒక మంచి లైఫ్నో లేదంటే పర్లేదు అనుకున్న లైఫ్నో వదిలేసి నువ్వు
వార్ జోన్లోకి దిగుతున్నావు కాబట్టి ఆ వార్లో ఏమవుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ ఏమైనా ప్లస్ అయినా మైనస్ అయినా అక్కడ నీ మంచి లైఫ్ స్టైల్ కోసమో మంచి సంపాదన కోసమో నీకు ఇష్టమైన పని కోసమో పోరాడి ఓడిపోతావు తప్ప నిర్ణయం తీసుకుని మొదలు పెట్టడంలో నువ్వు గెలుస్తావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు ఎప్పుడు గుర్తొస్తుందంటే చివరి రోజుల్లో అనిపిస్తుంది, ఆ టైంలో నేను ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది, ఏమో అయ్యి ఉండేదేమో కదా, పలానా ట్రై చేశాడు, ఆడు ఓడిపోయినా సరే ఆడికి ఒక జ్ఞాపకం ఉంది, నాకు నా బతుకు కది కూడా లేకుండా పోయింది, పుట్టామో పెరిగాం ఏదో చేశాను, ఏం చేసినా కూడా తెలియదు, అన్ని డబ్బుల కోసమే చేశాను కానీ నాకు నచ్చింది ఒకసారి కూడా చేయలేదు అని సాటిస్ఫాక్షన్ లేకుండా లైఫ్లో ఒక్కసారి బాధపడ్డా సరే దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న పోర్షన్ ఆఫ్ లైఫ్ నువ్వు అన్కంప్లీటెడ్గా వదిలేసినట్టే దాన్ని. అంటే దాన్ని ఏమంటారు, దాన్ని నువ్వు అనుభవించలేదు నీ జీవితాన్ని. నీ చెప్తున్నాను కదా, నీకు ఒక 10 కోట్లు ఇచ్చేసి రూమ్లో కూర్చో, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అన్నీ వస్తాయి, మందు వస్తుంది, సిగరెట్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, అన్నీ వస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయి, అలాగే చచ్చిపో అని చెప్పి నీకు ఏ దేవుడన్నా వచ్చి వరం ఇచ్చాడు అనుకో, నేను చెప్తున్నా కరెక్ట్గా 1 సంవత్సరం 6 నెలల్లో లేదంటే గట్టిగా అయితే 2 సంవత్సరాల్లో నువ్వు మళ్ళీ ఒంటికాల మీద తపస్సు చేసి అదే దేవుణ్ణి రమ్మని, నీకు దన్నం అయ్యా నాకు ఇవన్నీ వద్దు, నేను కూలి పని చేసుకున్నా బతుకుతాను, నేను ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, ఈ లాక్స్ అన్నీ ఓపెన్ చేసి నాకు డబ్బు వద్దు ఏమొద్దు అంటావు తెలుసా. ఏదైనా అతిగా మనకు వచ్చేస్తే ఏదైనా సరే వెక్స్ అయిపోతాం. సో అందుకని నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నావో అది పాయింట్ నీకు తెలుసు, నీ దగ్గర టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మొత్తం నీ క్లారిటీ ఉంది, ఏం చేస్తే ఏమవుతుంది, ఎలా చేస్తే ఎలా అవుతుంది, టైం టేబుల్ ఏంటి, టైం ఎలా సెట్ చేసుకోవాలి, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు మొదలు పెట్టినప్పుడు అంత హోంవర్క్ ఎందుకు వదిలేదాన్ని లేదు, నేను మొదలు పెట్టేస్తా, నేను ఒకవేళ దెబ్బ తిని మళ్ళీ వెనక్కి వచ్చినా సరే నాకు ఏం పోదో అని నువ్వు నమ్మగలిగితే, ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉంటే మొదలుపెట్టే. నేనే చెప్తున్నా, నేను ఒకనొక టైంలో అయిపోయి స్టెప్ వేస్తే ఏమవుతుందని 3 సంవత్సరాలు వేస్ట్ చేశాను నేను. ఆ 3 సంవత్సరాల గురించి నేను ప్రతిరోజు ఖచ్చితంగా ఒక 30 నిమిషాలైనా బాధపడతాను. 3 సంవత్సరాలు పట్టింది నాకు, ఇదంతా కాదు అసలు ఫస్ట్ మనం మొదలు పెట్టాలి అని తెలుసుకోవడానికి. ఆ 3 సంవత్సరాల్లో తర్వాత నేను మొదలుపెట్టిన తర్వాత నేను మంచి లైఫ్ ఏం చూడలా, ఫెయిల్యూర్ గట్టిగా తగిలింది దెబ్బ, నార్మల్గా తగల గిల్ల కొట్టేసుకున్నాను. అప్పుడు వరకు మంచిగా నెలకు ఒక 5-6 వేలు దాచుకునే నేను నెలకి ఒక 10,000 అప్పు చేయాల్సిన స్టేజ్లోకి వెళ్ళిపోయా. అయినా సరే నాకేం పోలా, మళ్ళీ వెళ్ళాను ఒక సంవత్సరంన్నర నేను అదే ఫీల్డ్లో, నా సినిమా ఫీల్డ్ కాబట్టి వెళ్ళా, స్ట్రగుల్ పడ్డాను, మళ్ళీ వెనక్కి వచ్చేసా. అలా వెనక్కి వచ్చేసినా కూడా నాకేమీ అవలా. అంతకుముందు నాకు 15,000 జీతం అయితే ఒక 2,000 తగ్గించి 13,000 ఇస్తాను ఎవడో. సరే అని చెప్పి జాయిన్ అయ్యి వితిన్ 6 monthsలో మళ్ళీ నా టాలెంట్ని, నా బుర్రని ఉపయోగించుకుని, నాకు అలవాటైన పనే కాబట్టి ఆ పని చేసుకుని నేను 20,000 జీతానికి వెళ్ళాను. సో వదల్లా, మళ్ళీ డబ్బులు దాచుకున్నా, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళా ఇండస్ట్రీకి, మళ్ళీ దెబ్బ తగిలింది, మళ్ళీ వచ్చా, మళ్ళీ డబ్బులు దాచుకున్నా, ఈసారి కొంచెం ఎక్కువ డబ్బులు దాచుకుని ఇక్కడ నీ ముందు కూర్చున్నా. ఈసారి అయితే వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే 2 సార్లు దెబ్బ తగిలినా సరే నాకు ఎక్కడ బోరు కొట్టలా, ఎక్కడ భయం వేయలా, ఇంకొద్దులే చాలు ఇది మంద కాదు అనిపించలా, అది నాదే. ఈసారి ఆ 2 దెబ్బల ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకుని ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు అడుగు పెట్టాను. ఈసారి తగ్గేది లేదు, మొదలు పెట్టేసా. నేను దెబ్బ తగిలిన ప్రతిసారి ఆ దెబ్బ మానే వరకు, అంటే అది ఏదైతే నేను లోకి వెళ్ళిపోయినా ఆ లో అంతా ఫిల్ అయ్యే వరకు నన్ను నేను మోటివేట్ చేసుకుని మరోసారి ముందుకు వెళ్తానే ఉన్నా. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో ఉన్నా. ఎప్పటి వరకు తెలుసా, ఇంకా లేదు, ఇంకా నువ్వు పనికిరావు, అవతలకి పో అని ఎవడన్నా అన్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా నా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాను. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక్కడ ఏ ఫీల్డ్ లేదంటే ఏది కూడా ఎవరి తల మీద రాసిపెట్టి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం చేసే ప్రయత్నాల వల్ల రాతలు కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. అందుకని ఎక్కడా కూడా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా, అలా అని నేను ఒక పూట తిని 3 పూటలు ఆ కాన్సెప్ట్ కాదు. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకుండే ఆ రకరకాల ఆలోచనలు ఉన్నా కూడా ఎలా వెళ్ళాలి అనేది నాకు ఎందుకు తెలిసింది అంటే, నేను మొదలు పెట్టిన తర్వాత వెంటనే వెనక్కి వచ్చేయడానికి ఉండదు. ఏదో ఒకటి చేసి కొంచెం దూరం, దీపం ఉన్నా లేకపోయినా, ఏం కనిపించకపోయినా వెళ్తూనే ఉండాలి. చివరికి ఏదో చోట ఏ మెరుపో, ఏ నక్షత్రపు వెలుగో, లేదంటే ఏ పౌర్ణమో రాకపోద్దా,
ఆ వెలుగులో కొట్టకపోతామా? ఆ వెలుగు పోయేలోపు సెట్ చేసేయాలి మొత్తం అంతా, టార్గెట్ అది. అందుకని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దయచేసి మొదలు పెట్టేసిన తర్వాత నేను చెప్తున్నాను కదా, గుడ్డిలో మెల్ల అంటారు కదా, అలాగా ఏదో ఒక దారి దొరుకుతుంది బాసు. నేనే చెప్తున్నా, నేను అనుభవించాను. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ కూడా అదే. నేను అలా చేయడం వల్ల చాలా బెటర్ అయ్యాను. ఇప్పుడు నేను ఒక 5 సంవత్సరాల క్రితం కంటే ఈ ప్రయత్నాలు చేయడం వల్ల ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటాను. ఇంకా 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 నాకు నచ్చినవి నేను మొదలు పెడతానే ఉంటాను. గుర్తుపెట్టుకో, ఇక్కడ దేనికి ముగింపు ఉండదు, మొదలు మాత్రమే ఉంటుంది. నీ బతుకు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చేసే ప్రతి పనికి మొదలు మాత్రమే ఉంటుంది, దానికి ముగింపు ఉండదు. లేదు బ్రో, నేను పలానా మొదలు పెట్టాను, పలానా ముగించాను అనేది ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయి. నీ చదువుతో పాటు ఫస్ట్ క్లాస్ అయిపోయింది, ఇంక ఫస్ట్ క్లాస్ చదివేసి ముగించేయచ్చు కదా, లేదు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంక చదువుకు సంబంధించి వదిలేచ్చు కదా, లేదు. జాబ్కి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ జాబులో కూడా నువ్వు ఏదో ఒకటి చదవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి. తాపీ మేస్త్రులు కూడా వాళ్ళు చేసే పని ఇటుక పేర్చి గోడ కట్టేసాం కదా అని అక్కడతో ఆగరు. ఆ గోడకి డిజైన్ ఏమి వేయాలి, ఆ డిజైన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్లో చూసి కొత్త డిజైన్స్ ఏమొస్తున్నాయి. కార్పెంటర్తో పాటు డ్రైనేజ్ క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కార్మికులు, వాళ్ళు ఇదివరకు పారలతో చేశారు, ఇప్పుడు మెషినరీ వస్తుంది, ఆ మెషినరీని ఎలా ఉపయోగించాలి. సో ఇక్కడ ప్రతిదీ కూడా మొదలు మాత్రమే ఉంటుంది, అంతం ఉండదు. సృష్టితో పాటు ప్రతిదానికే సృష్టి అంతమైపోద్ది కదా అంటే నువ్వు నేను పోతాం. భూమి ఇలాగే ఉంటుంది. భూమి మీద భూకంపాలు వస్తాయి, అర్త్క్వేక్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇక్కడ ఉండే జీవులు సర్వనాశనం అయిపోతాయి తప్ప ఈ భూగోళం ఇలాగే ఉంటుంది. అయితే మరో సూర్యుడిలాగా బగబగా మండే అగ్నిగోళంలో మారిపోద్దేమో తప్ప మాయమైపోదు, డిసిపేర్ అయిపోదు. అది గుర్తుపెట్టుకో. అందుకనే మొదలు చాలా ఇంపార్టెంట్. అందుకనే మొదలుపెట్టు. నేచరే మొదలు పెట్టేసి ఇప్పుడు దాకా ముగింపు లేకుండా రకరకాల మనం వచ్చి చెత్తాచెదారం వేసేసినా, లేదంటే భూకంపాలు వచ్చేసినా ఇంకా నడుస్తూనే ఉండాలా. ఎందుకంటే మొదలైపోయింది, ఒక సృష్టి అనేది మొదలైపోయింది, చాలా యుగాలు అంతమైపోయినాయి, ఇంకో యుగం మొదలైంది. టక్ అయిపోవట్లేదు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతుంది ఒక్కో యుగం. సో మన జీవితం కూడా అలాంటిదే. మొదలుపెట్టు. చాలా భూకంపాలు వస్తాయి నీ లైఫ్లో, సునామీలు వచ్చినాయి, అన్నీ చూసేసావు. ఇంక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మొత్తం హ్యాపీ లైఫ్ అనుకో. మొదలుపెట్టే నేర్చుకుంటావు. ఇదేమీ ఎక్కడో చూసి చదివింది కాదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. మొదలు పెట్టడం నేర్చుకున్నావు అంటే నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అవుతుంది. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నా. నేను అలా మొదలుపెట్టి ఇది అయిపోయింది, ఇది ముగిసిపోయింది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టే నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. ఇప్పుడు ఇంత బాగా నీతో మాట్లాడగలుగుతున్నాను. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. మొదలు పెట్టకుండా ఆలోచిస్తూ ఓడిపోయే కంటే మొదలుపెట్టి ఓడిపో, చాలా అందంగా ఉంటుంది అది. ఆ తర్వాత రెండోసారి మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలు నిన్ను ఇంకొంచెం బలంగా మారుస్తుంది. దాని తర్వాత ఏదైతే ఇంకొకసారి బౌన్స్ బ్యాక్ అయ్యి వస్తావో అక్కడ మొత్తం సెట్ అవుతుంది, కొడతావు. ఈ 2 సార్లు మొదలు పెట్టేసి వెనక్కి వచ్చినప్పుడు ఎవడెవడైతే నిన్ను చూసి వెక్కిరించాడో, నవ్వాడో, చెవులు కొరుక్కున్నాడో వాళ్ళందరూ వచ్చి తెలుసురా నువ్వెప్పుడు కొడతావని, నువ్వు తోపే అనకపోతే అప్పుడు మాట్లాడుకుందాం.